కర్ణాటకలో డీకే సర్కార్ కు లైన్ క్లియర్ అయింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు సిద్ధరామయ్య. లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ సెక్రటరీకి రాజీనామా లేఖను అందజేశారు. గవర్నర్ థాపర్చంద్ గెహ్లట్ ప్రస్తుతం బెంగళూరులో అందుబాటులో లేరు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ కు వెళ్లారు. ఆయన రాత్రికి బెంగళూరుకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఆఫీసులో రాజీనామా అందజేసినట్లుగా సిద్ధరామయ్య ప్రకటించారు. గవర్నర్ రాగానే దీనిపై నిర్ణయం తీసుకుంటారని లోక్ భవన్ వర్గాలు వెల్లడించాయి. హైకమాండ్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పుకున్నట్లుగా సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అధిష్టానం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు రాజీనామా చేస్తానని తొలి నుంచి తాను చెప్తున్నానని, ఇప్పుడు అదే చేశానని తెలిపారు. రాజీనామా లేఖను సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు సిద్ధరామయ్య. ప్రెస్ మీట్లో ఒకంత భావోద్వేగానికి లోనయ్యారు. రాజ్యాంగం ధర్మంగా, ఓటర్లే దేవుళ్లుగా తాను భావించానని తెలిపారు. 5 గ్యారంటీలు సహా 300 హామీలు నెరవేర్చామన్నారు. రాజ్యసభ సీట్ను తిరస్కరించినట్లుగా స్పష్టం చేశారు సిద్ధరామయ్య. ಯಾವಾಗ ಸೂಚಿಸ್ತಾರೆ ಆವಾಗ ರಾಜೀನಾಮೆಯನ್ನ ಕೊಡ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿದ್ದೆ. ಅದರ ಪ್ರಕಾರ ಮೊನ್ನೆ ಹೈಕಮಾಂಡ್ನವರು ರಾಜೀನಾಮೆ ಕೊಡಿ ಅಂತ ಹೇಳಿದ ಮೇಲೆ ನಾನು ನಾಳಿದ್ದು ರಾಜೀನಾಮೆ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದೆ. ಅಂದರೆ ಇವಂದು ಹಾಗಾಗಿ ಇವತ್ತು ರಾಜೀನಾಮೆಯನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ರಾಜ್ಯಪಾಲರು ನನ್ನ ರಾಜೀನಾಮೆ ಪತ್ರವನ್ನು ಅವರು ಬಂದ ಮೇಲೆ ಅಂಗೀಕಾರ ಮಾಡ್ತಾರೆ ಅಂತೇಳಿ ಸಂಪೂರ್ಣ ವಿಶ್ವಾಸ ಇದೆ.